వెళ్తున్నావు? నా దేవుడు నా కోసం కట్టించిన పరలోక రాజ్యానికి వెళ్తున్నాను. ఆపడానికి మీరెవరు? అసలు నువ్వెందుకు వస్తున్నానంటే నేను దేవుని పరిశుద్ధ దూతను. మీరెవరైనా సరే మీ పేరు ఈ జీవ గ్రంథంలో ఉంటేనే మీరు ఆ దేవుని రాజ్యానికి అర్హులు. నా పేరు ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే నేను ఆశించిన అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు నాకు ఎలాగో జరగకపోయినా సరే నేను అన్ని ప్రార్థనా కూడికి వెళ్ళేదాన్ని, కాబట్టి నా పేరు ఉంటుంది ఖచ్చితంగా. చూడమ్మా చూడు. లేదమ్మా లేదు, నీ పేరు జీవగ్రంథంలో ఎక్కడా లేదు. ఎందుకంటే నువ్వు సన్నిధికి వెళ్ళావు కానీ దేవుని కొరకు కాదు. ఆయన చేసే ఆశ్చర్య కార్యములను ఆశించి నువ్వు స్వార్థంతో దేవుని సన్నిధికి వెళ్ళావు. దానికి తోడు నువ్వు ఆశించిన అద్భుతాల కొరకు నువ్వు తిరగని సన్నిధి లేదు, వెళ్ళని ప్రార్థన లేదు. నువ్వు నీ సేవకుని మోసం చేసింది ఎవరు చూడలేదనుకున్నావు, కానీ పరమంతున్న నా తండ్రి చూశాడు. దానికి తగిన ప్రతిఫలం నీ కొరకు అక్కడ స్థలము సిద్ధపరచబడింది. అక్కడికి వెళ్ళాను. అయ్యో ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా. ప్రభువా, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలను తిరిగాను కానీ ప్రభువా నీ రాజ్యం కోసం నేను ఏనాడు ప్రభువా ఆలోచించలేదు. ప్రభువా నన్ను క్షమించండి ప్రభువా. ప్రభువా సేవలు చూడట్లేదు కదా అని నేను లోక ఆచారాలను పాటించాను కానీ ప్రభువా నేను చూస్తున్నాను గమనించలేకపోయాను. ప్రభువా గ్రహించకుండా నీ హృదయాన్ని మూసేసావు. బలా నమ్మకమైన మంచి దాసుడా, నీ పేరు విమోచన కలగండి. ఇదిగో నీ దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన పరలోక పట్టణం. అనేక ఉపద్రవాల మధ్య నువ్వు సత్యవాక్యాన్ని సరిగ్గా బోధించి నీకు ఇచ్చిన పరుగులు నువ్వు చివరి వరకు తుదముట్టించలేదు. ఇదిగో దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన నీతి కిరీటం. ఇది ధరించుకుని యుగయుగములు నీ దేవునితో సహవాసం చేయలేదు. పరలోకంలోనే భూలోకంలో కాకుండా పరలోకంలో కూడా నీ కొరకు బ్రతికే భాగ్యం ఇచ్చావయ్యా, నీకే వందనాలు. ఆగమ్మా ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? ఎవరమ్మా నువ్వు నన్ను ఆపుతున్నావు? నేను దేవుని పరిశుద్ధ దూతను. మీరెవరైనా సరే మీ పేరు ఈ జీవ గ్రంథంలో ఉంటేనే మీరు ఆ దేవుని రాజ్యానికి అర్హులు. నా పేరు తెలియదా నీకు? నా పేరు తెలియదా నీకు? ప్రపంచమంతా మారిపోతుంది నా పేరు. అలాంటిది పెద్ద గిన్నెస్ బుక్ లోనే నా పేరు ఆఫ్టర్ ఈ జీవ గ్రంథంలో ఉండగా ఏంటి? నా పేరు మిస్ ఇండియా. మై నేమ్ ఇస్ సౌందర్య. లేదమ్మా లేదు, నీ పేరు దేవుని జీవగ్రంథంలో లేదు. నీ పేరు లోకానికి సంబంధించిన ఒక ఘనమైన పుస్తకంలో ఉండొచ్చు కానీ దేవునికి మెచ్చిన జీవితము నీవు లోకంలో జీవించలేదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, అంత మోసకరమైన సౌందర్యం దర్శనం. నువ్వు వాక్యాన్ని అలసి విడిచిపెట్టి నువ్వు జీవించావు. ఇలాంటి వారి కొరకు అక్కడ స్థలము సిద్ధపరచబడింది, అక్కడికి వెళ్ళింది. అందము మోసగలము సౌందర్యం వ్యర్థమని సేవకుడు చెప్పినా వినలేదు. ఇప్పుడు ఏమైందో చూడు. రా రా ఆగమ్మా ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? నా కోసం కట్టించిన నా దేవుడు పరలోక రాజ్యానికి వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నావు నన్ను అడుగుతున్నావా? అసలు నేను భూమి మీద ఉన్నంత కాలం అనేకులకు అన్నదానం చేశాను, వస్త్రదానం చేశాను, ప్రజలకు సహాయం చేశాను, ఇంకా ఎన్నెన్నో ప్రయోజనకరమైన పనులు చేశాను. నా పేరు తెలియని వాళ్ళే ఎవరు లేరు. నా పేరే సహాయ. ఇంతకీ నువ్వెవరు? నేను దేవుని పరిశుద్ధ దూతను. నీ పేరు సహాయ అయినా కానీ నువ్వు ఎంత సహాయం చేసినా కానీ నీకు ఈ లోకంలో ఎంత పేరు కలిగినా కానీ అది దేవునికి మరుగై ఉన్నది. ఎందుకంటే కుడి చేతితో చేసింది ఎడమ చేతికి తెలియకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు ఆ వాక్యాన్ని విడిచిపెట్టి నీ ఇష్టానుసారంగా లోకంలో జీవించావు. ఇలాంటి వారి కొరకు ఒక రాజ్యం సిద్ధపరచబడింది, అక్కడికి వెళ్ళిపోయింది. అయ్యో దేవుడా, నేను ఎంతో గౌరవపాపి. నేను
నా కోసం నా దేవుడు తన ప్రాణాన్ని పెట్టి రక్తాన్ని కాచిన దేవుణ్ణి వదిలేసి అయ్యో నా దేవుని రాజ్యాన్ని నేను ప్రభువా యేసయ్య సహాయ నీ స్థానం అక్కడ కాదు ఇక్కడ తీసుకొక్క పోరాడే వారికి స్థానం ఇక్కడే రా, అమ్మా నీ పేరు సాత్విక కదా? ఇదిగో ఈ దేవుడు నీ కొరకు కట్టించిన పరలోక పట్టణము. నీ పేరు నీ జీవగ్రంథంలో ఉంది. నీవు నీ దేవుని కొరకు కలిగిన ఆకలి దప్పికలను బట్టి నీ దేవుడు నీ కొరకు నీతి కిరీటం సిద్ధపరిచి ఉంచాడు. నువ్వు ఈ యుగములు ఆ దేవుని రాజ్యంలో సంతోషించి నిత్యమైన స్తుతించుతాడు. వెళ్ళు. దేవా ఎంత ధన్యతనిచ్చావయ్యా, అభాగ్యురాలైన నాకు ఇంత గొప్ప ధన్యతనిచ్చావయ్యా, నీకు వేలాది వందనాలయ్యా. Jesus,